రాము, ఏంటి అంత దిగులుగా కూర్చున్నావు? ఎగ్జామ్స్ రిజల్ట్ కదా నాన్న, భయంగా ఉంది నాన్న. నాకు తెలుసురా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతావు, దానికి దిగులు పడాలా? ఎగ్జామ్స్ కదా నాన్న, అందుకే దిగులుగా ఉంది నాన్న. నీకెందుకు దిగులు, నేనున్నాగా. ఎందుకురా నాన్న దిగులు? అన్నం తింటూ పట్టు, దిగులైతే ఎందుకు చెప్పు? వద్దమ్మా, వద్దు నాన్న, మీరు తినండి, మీరు తిన్నాక నేను తింటాను. నాకు ఇప్పుడు వద్దు. నువ్వు తినకుంటే ఎప్పుడైనా మేము తిన్నామా? మీరు తిన్నాక నేను తింటాను. నాకు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాన్న. అవునా నాన్న, మంచి తెలుసు. నీకోసము మంచి పాయసం చేశాను, పట్టుకొని వస్తావు. నాకు తెలుసురా, నేను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతావని. పట్టు నాన్న. నువ్వు తిట్టేస్తూ అయ్యో, సేటు దగ్గరికి వెళ్తే డబ్బు ఇస్తాడు ఇయ్యడా? దండాలయ్యా. మంచిగా ఉన్నావా అయ్యా? అయ్యా, మా అబ్బాయికి మంచి కాలేజీలో సీట్ వచ్చింది అయ్యా, కొంచెం అప్పిస్తావని వచ్చాను అయ్యా. అయ్యా, పెట్టుబడి రాలేదయ్యా వ్యవసాయంలో. నువ్వు పంట వ్యవసాయం మంచి చేస్తే బండితోనే వస్తుంది. నువ్వు ఆ పంట మీదనే దృష్టి పెట్టవా? అది ఎత్తొస్తుంది. నా కష్టం నేను చేశానయ్యా. ఏం కష్టం చేస్తావో, ఎప్పుడు అన్ని కడతావో ఏమో. అయ్యా, కోసం డబ్బులు తెచ్చాడు. వెళ్ళి కాలేజీలో బాగా చదువుకోనాన్న. ఓకేనా నాన్న? బాగా చదువుకోనాన్న. ఓకే అమ్మా. అమ్మా నాన్నలకి మంచి పేరు తేవన్నానా? సరేనా నాన్న? రాము, తయారయ్యావా? సరే. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. అబ్బో, రూమ్కి వెళ్తున్నా, రాగింగ్ అని అంటారు, ఏమో అంటారు, చాలా భయంగా ఉంది. ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూడు. పోతా. ఎవరు? నీ పేరేంటి? నా పేరు రామ్. నేను ఈ కాలేజీలో కొత్తగా వచ్చాను. అవునా? ఈ రూమేనా? చూపించు. ఈ రూమేనా? సరే, మన రూమ్కి కొత్త ఫ్రెండ్ వచ్చిండ్రా. ఏం పేరు? నా పేరు రామ్. నా పేరు రామ్. అచ్చం శ్రీరామచంద్రుడు తీరున్నావు కదా, ఇంత మైకురాను ఏటి? ఏంటో బ్యాగ్ ఇంత బరువుగా ఉంది. సిటీకి వచ్చాను కదా, మా మమ్మీ నాకు కావాల్సిన అన్ని పెట్టింది. ఏం తెచ్చావు ఏంటి? మా మమ్మీ తినేది పెట్టింది, అందుకే ఫస్ట్ టైం కాలేజీకి వచ్చాను కాబట్టి. అవునారా? చూద్దాం బట్ల ఏం తెచ్చిండ్రా మీరు? ఏంట్రా గీ జంతికలు, సకినాలు గియ్యని ఉన్నావు, ఇంకా చిన్న పోలని వారా గియ్యని దేనికి? కాలేజ్ చదువుతానవరా మామ? ఇవి పట్టుకొని వస్తావారా? సరేరా, నేను వెళ్ళాలి, బాగా చదువుకుంటా. అరే మామ, ఈ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదురా. రే మామ, ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు చెప్పు. ఈ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదురా. అవునా? చెప్తాను. ఇగో ఇది ఇలా కలిపితే ఇక్కడ పేస్ట్, దీనికి 100కు 200. ఓకే, కలపాలి. ఓకే సరేనా? దీనికి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చెయ్యి. సరేనా?
ఓకే రా. మామ నువ్వు ఇంత బాగా చెప్పావు, ఫస్ట్ ర్యాంక్ రారా? అవును రా, ఫస్ట్ ర్యాంక్. ఎక్స్పెక్ట్ చేయలేరా, ఇంత మంచిగా చేస్తావు అనుకోలేదా మామ? సరేరా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నేను పోయి చదువుకుంటాను. సరేనా మామ? మామ ఈరోజు పార్టీ ఉంది రా, వెళ్దామా? మర్చిపోయారా, నీ బర్త్డే కదరా, అసలు మర్చిపోయిందా, సారీ మామ. రాము కూడా తీసుకొని వెళ్దాం, పదండి. ఏం చేస్తున్నారా? ఎగ్జామ్స్ కదరా, చదువుకుంటున్నాను. ఏ ఎగ్జామ్స్? ఎప్పుడైనా బర్త్డే రారా, పోదాం, పార్టీ చేసుకున్నారు. రారా మామ, రా. నా బర్త్డే రారా మామ, పార్టీ. అరే మామ, ఏం కావాలి చెప్పరా? రాండి, ఏం కావాలి? అలవాట్లేదురా, నేను తాగనురా, నాకు అలవాట్లేదురా. నువ్వు తాగాలి, ఇప్పుడు తాగాలిరా, నా బర్త్డే కదరా. వద్దురా మామ, నాకు అలవాట్లేదురా. ఏ తాగురా, ఇప్పుడు నేను ఎక్కడ తాగాల్సిందే. అరే మామ, ఒక్కసారి ట్రై చేయరా, బాగుంటుందిరా మామ, ఒక్కసారి రా, ఒక్కసారి ట్రై చేయరా మామ, ఒక్కసారి బాగుంటుందిరా. జ్యూస్ తీరే ఉంటుంది, మ్యాంగో జ్యూస్ తీరే ఉంటుంది మామ, ఒక్కసారి తాగురా మామ, ఏం కాదు. అరే పడుకోరా, రెస్ట్ తీసుకో. అబ్బా, కళ్ళు తిరుగుతున్నాయి, తల నొస్తుంది. అరే ఎక్కడున్నాను రా? ఏమైందిరా? ఏమైందిరా, నాకు బాగా తల తిరుగుతుంది. నైట్ కొంచెం ఎక్కువైంది అంటే ఏం కాదురా. ఏమి ఇచ్చారా, నాకు తల తిరుగుతుంది. అరే నీకు తగ్గాలంటే ఒకటి ఉంది మామ, చేస్తా మామ. అరే ఎక్కడున్నావురా? నాకు అలవాట్లేదురా. రే మామ, ఎలా ఉందిరా? ఇది తీసుకోరా మామ, ఇది ఓకేనా మామ? బెటర్? అట్లా కాదురా మామ, ఇంకొంచెం ట్రై చేయి, ఏం కాదు మామ. మామ ఇలా పెట్టుకోవాలిరా, ఇలా పెట్టుకొని ఇలా చేయాలిరా. అరే మామ, నీ హెడ్ తగ్గాలంటే ఇంకోటి ఉందిరా, తేవాలే, కానీ పైసలు లేక చూస్తానరా, అంతేరా, నీకంటే ఎక్కువ కాదా మామ. ఆగండిరా, నేను తెప్పిస్తా, ఆగండి. హలో హలో డాడీ, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, పంపు. ఎందుకురా? కావాలి డాడీ, పంపు, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, పంపు. అమ్మతో మాట్లాడతావా? ఏం వద్దు నాకు, నేనేం మాట్లాడా, నాకు డబ్బులు కావాలి, పంపు, అంతే. అది కాదురా చిన్న, చెప్పేది వింటున్నావా? చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా, కానీ నాకు డబ్బులు అర్జెంట్ కావాలి, పంపు. మరి బాగున్నారు అసలు. అరే ఏంటి ఇలా వచ్చా? వాడు కాలేజీలో ఏదో ఫీ కట్టాలంట, డబ్బులు అడుగుతున్నాడు సార్. అయినా ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ లేవు కదా, ఫీజు ఎందుకు? ఏమోనయ్యా, డబ్బులు పంపించమని ఫోన్ చేసిండు. ఎంత పంపించమన్నాడు నీకు? 5,000 పంపించమన్నాడు. ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ లేవయ్యా, నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏమో వాడికి ఏం అవసరమో ఏమో, పంపించండి అయ్యా. కాదయ్యా, నువ్వు ఇలా ఇచ్చేవని పాడు చేస్తున్నావు. లేదయ్యా, వాడు గొప్పగా చదువుకుంటున్నాడయ్యా, మంచిగా చదువుకుంటున్నాడు. రాము. అరే మామ, ఎవరు వచ్చారు నీకోసం? సార్ అనుకుంటా. రాము ఏమి? లోన్ ఉన్నారు సార్, ఆగండి తీసుకొస్తా. రాము, మీ సార్ వచ్చారా? ఎవర్రా? రాము, రాము, ఎవరు? రాము, ఏమైంది నీకు? మీ నాన్న ఎంత కష్టపడుతున్నారో తెలుసా? కొంచెం నిల్చోమ్మా. రాము, చూడు కళ్ళు. ఏమైందిరా, ఇలా అయ్యావేంట్రా? చదువుకోవాలి కదరా, మీ నాన్న కష్టపడుతున్నారా, అప్పు చేసి మరి డబ్బు తెస్తున్నారా, కష్టపడి. డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళిపోండి. కాదు రాము, ఒకసారి ఇచ్చు. రాము, రాము, డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళిపోండి, అంతే. రాము, అరే ఎక్కడున్నాను రా? ఇగో డబ్బులు, బాగా తాగిడి పట్టుకుని రాకుండా చాలా తిరుగుతుందిరా. నేటి ముఖ్యాంశాలు. బీటెక్ చదువుతున్న రాము డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయన కాలేజ్ టాపర్. తన తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మమ్మ. ఆయన వయసు 21 సంవత్సరాలు. తాను డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి పోలీసులకు దారుణంగా దొరికిపోయాడు. ఏమయ్యా, మన అబ్బాయి టీవీలో వస్తున్నాడేంటయ్యా? ఏమయ్యా, మన అబ్బాయి టీవీలో వస్తున్నాడు. వాడు మన అబ్బాయేనా? సాని కనుక్కుందాం. సార్, మా అబ్బాయి టీవీలో కనిపించుకున్నాడు సార్. నేను కూడా చూశాను. రా సార్తో మాట్లాడదాం. రా సార్. అయ్యా నమస్కారం.
మీరేనా లక్ష్మయ్య సూరయ్య? మీ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు. రాము ఏమైంది రా? అట్లాంటి రాము ఏమైంది రా? ఏమైంది రా? మీ కొడుకు డ్రగ్స్ తీసుకున్నారు. చదువు వయసులో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. డ్రగ్స్ అంటే ఏంటయ్యా? డ్రగ్స్ అంటే ఒక మత్తు పదార్థం. ఇతను తీసుకోవడం వల్ల ఏం చేస్తాడో ఇతనికే తెలియదు. తోటి ఫ్రెండ్స్ కూడా చంపే ప్రమాదం కూడా ఉంటుంది డ్రగ్స్ తీసుకోవడం వలన. నా కొడుకు ఏమైందయ్యా? నువ్వే చెప్పు ఏదో ఒకటి. రే రాము ఏమైందిరా? ఇలాంటి పాడుపడే ఎందుకు చేస్తున్నావురా? నేనేమనుకున్నారా? ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. వెళ్ళండి మీరంతా. ఏ నోములు చిందు ఏ పూజ చేసిందు పరమే అట్లా అనకండి అయ్యా, నేను పంట పండినాక కడతాను. నీ పంట పండుతుందో అంతలాగా నువ్వు చేస్తావు. ఏమో ఎవరికి తెలుసు? అట్లా అనమాకండి అయ్యా. ఏంటి అనగా? నీ కొడుకేమో పాడి పనులు చేస్తూ అక్కడ రోడ్డు మీద పడిపోయాడు. నువ్వేమో ఇక్కడ పప్పులు వేసుకుంటూ ఇక్కడ ఉండిపోయావు. ఇంకెక్కడ వస్తాయి నా పైసలు? అట్లా అనమాకండి అయ్యా, మీ కాళ్ళు పెట్టుకుంటాను. వెళ్ళు. లే అయ్యా, అన్నీ మనకు కష్టాలే వస్తున్నాయి. మన కొడుకేమో అలా చేశాడు, మనమేమో ఇలా అయిపోయాము. లే అయ్యా. అంకిత్ లేరా? ఏమైందిరా? లేరా? హలో అంకుల్, ఇక్కడ అంకిత్ కళ్ళు తిరిగి అడ్డం పడిపోయాడు. హాస్పిటల్ తీసుకొచ్చా, త్వరగా రండి అంకుల్. అవునా? ఇక్కడ ఏ ఏరియా దగ్గర ఉన్నారు? ఇక్కడ ఏకం నగరం దగ్గర అమ్మ హాస్పిటల్ అంకుల్. తొందరగా రండి అంకుల్. సరే నేను వస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. అంకిత్ ఏమైంది? ఏమైందిరా? అంకిత్ ఏమైంది? జస్ట్ మార్నింగ్ ఒక డ్రింక్ తాగారు, అలా పడిపోయాడు అంతే. డ్రింక్ లో మీరు ఏదైనా కల్పించారా? మరి ఇలా అయ్యాడేంటిరా? డాక్టర్, మా కొడుకు ఏమైంది డాక్టర్? ఏం చెప్పాలయ్యా, ఆయన క్యాన్సర్ లో లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. ఆయన ఆర్గన్స్ అన్ని ఖరాబ్ అయినాయి, లివర్ కిడ్నీ అన్ని ఖరాబ్ అయినాయి. ఈయన బతికేటట్టు లేడు. ఇక తీసుకెళ్ళచ్చు. పైసలు పే చేసి తీసుకెళ్ళండి. లేదు డాక్టర్, ఎంత డబ్బైనా పర్లేదు, నేను ఇస్తాను. నా కొడుకు బతకాలి. మీలాంటి ఉండబట్టే ఆయన అట్లా తయారైనట్టున్నారు. డ్రగ్స్ కనెక్ట్ అయింది ఆయన. లేదు డాక్టర్, ఆయన చదువుకుంటా అంటేనే పంపించాను. లేదు డాక్టర్, ఎంత స్పెషలిస్ట్ పంపించండి డాక్టర్. పైసలు కూడా తీసుకెళ్ళండి. స్పెషలిస్ట్ తెప్పించండి డాక్టర్. ఎంత డబ్బైనా పర్లేదు డాక్టర్, నేను ఇస్తాను డాక్టర్. ఆయన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు, బతకడానికి. అయ్యో, నా కొడుకు ఇలా తయారయ్యాడే, నా పరువు అంతా పోయింది. కట్టడానికి డబ్బులు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? ఏమయ్యా బాధపడకయ్యా, ఏం కాదులే, వాడు సెట్ అవుతాడు. మళ్ళీ ఏం బాధపడకు, తింటూ కానీ ఉండు. నాకు వద్దు లక్ష్మి. ఏం కాదయ్యా, తింటూ కానీ ఉండు. బతకడం వేస్ట్. నీ కొడుకు గట్ల చేస్తుంది, నువ్వు గట్ల చేస్తుంది, హలో పోలీస్ స్టేషన్. రాము వాళ్ళ నాన్న చనిపోయారు, అతన్ని ఒకసారి తీసుకొస్తారా? త్వరగా తీసుకురండి. నువ్వు ముట్టుకోకు. నీ వల్ల నీ నాన్న ఇలా అయిపోయాడు. నువ్వు మంచిగా చదువుకుంటావని
పుటనా తన ప్రాణం వివరిస్తుందో మన కోసం తనలో తను అట్లా మాట్లాడకమ్మా నాన్ననే మీ నాన్న రాడుగా నీ వల్ల చనిపోయాడు అట్లా మాట్లాడకమ్మా లే నాన్న అట్లా మాట్లాడకమ్మా లే నాన్న సారీ నాన్న నేను మారిపోతాను నాన్న నేను బాగా చదువుకుంటాను నాన్న లే నాన్న లేదు మీ గడికి మాకెవరైనా చేయండి ఇక జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు కన్న కొడుకు నువ్వు వదులుకుంటావా? నాకు కన్న కొడుకు లేని చచ్చిపోయాడు. నేను పెంచుతాను వాళ్ళ నాన్న కోరుకున్నట్టే ఒక పెద్ద ఆఫీసర్ చేసి తీసుకొస్తాను. నారాము నేను నిన్ను చదివిస్తాను. నీతో దగ్గర ఉంటే ఇప్పుడు నేను చచ్చిపోతానని నాకు భయం వేస్తుంది. నువ్వు చేసిన పనికి నానే దూరం చేసుకుంటాను. నా ప్రాణాన్ని నేను కూడా పోగొట్టుకుంటానంటే నువ్వు నా దగ్గరికి రాలేకపోతే వద్దు. అలా మాట్లాడకమ్మా నేను జాబ్ తెచ్చుకుంటానమ్మా నేను బాగా చూసుకుంటానమ్మా నేను ఎలా నమ్మను? నాతో మాట్లాడమ్మా ప్లీజ్ అమ్మా నాతో మాట్లాడమ్మా ఈ నాటకం ద్వారా నేను తెలియజేసినది ఏమనగా డ్రగ్స్ వాడకుండా, డ్రగ్స్ వల్ల ఒకరి ప్రాణమే కాదు అందరి ప్రాణాలు కూడా మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎవరు డ్రగ్స్ వాడకండి, ఎవరి కుటుంబాలను కూడా నాశనం చేయకండి. ఒకరి ప్రాణం పోతే ఇంట్లో అందరి ప్రాణాలు పోయినట్టే, ఒకరి జీవితం ఖరాబ్ అయితే అందరి జీవితాలు ఖరాబ్ అయినట్టే. ఈ సమాజానికి మేము చెప్పదలుచుకున్నది నో డ్రగ్స్ వాడకండి అని చెప్తున్నాం.